మూవింగ్ ఆన్, హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు విశాఖ పోలీస్. చైనా గ్యాంగ్కు చెక్ పడింది. అంతర్జాతీయ స్థాయిలో నిఘా వ్యవస్థకు సవాల్గా మారిన కేసును విశాఖ పోలీసులు ఛేదించారు. జాబ్స్ పేరుతో అమ్మాయిలను తరలిస్తున్న ముఠాపై ఉక్కుపాదం మోపారు. డేటా ఎంట్రీ ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏపీలో 150 మందిని కాంబోడియా తరలించారు కేటుగాళ్లు. అక్కడ సైబర్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా కోట్లు కొల్లగొట్టారు. చైనాకు చెందిన ఓ కంపెనీయే ఈ సైబర్ క్రైమ్కు పాల్పడినట్లు విశాఖ పోలీస్ గుర్తించారు. ఒక్కో వ్యక్తి బ్రోకర్లకు 80,000 నుంచి 150,000 రూపాయలు చెల్లించి కాంబోడియా వెళ్లారు. తీరా అక్కడ చూస్తే మోసపోయామని తేరుకున్నారు. అక్కడ కనీసం తిండి కూడా పెట్టకుండా చిత్రహింసలకు గురి చేశారు. దీంతో పక్కా సమాచారంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. విశాఖ పోలీసుల విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాంబోడియా, మయన్మార్, బ్యాంకాక్ దేశాలకు యువతులను తరలించినట్టు గుర్తించారు. దీంతో ఇండియన్ ఎంబసీ సహా రాష్ట్రాల డీజీపీలకు సమాచారం ఇచ్చారు పోలీస్. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పేసి వీళ్ళందరినీ ఫస్ట్ బ్యాంకాక్ రప్పించి బ్యాంకాక్ నుంచి మళ్ళీ కాంబోడియాకి తరలించడం. ఈ విధంగా దాదాపు 150 ఫెలోస్ 150 పర్సన్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్ బీన్ ట్రాఫిక్డ్ టు కాంబోడియా అండి. దీస్ మాఫియా కంపెనీస్ ఏదైతే ఉందో అక్కడ అదంతా కూడా చైనీస్ సెటప్స్, చైనీస్ ఆధ్వర్యంలో జరుగుతుందట అక్కడే. సో చైనీస్ వాళ్ళు ఇక్కడ కంబోడియాలో వచ్చి సెటప్ చేసేసి ఈ విధంగా మన 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 ఇండియాని దెబ్బతీయాలని చెప్పేసి ఈ విధంగా అక్కడ నడిపిస్తున్నారని సమాచారం. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, 150 మంది ఆంధ్రప్రదేశ్ నుంచి తరలింపబడ్డారు అంటే కనుక ఎంత పక్కా ప్లాన్తో ఇది చేశారో అర్థమవుతుంది. ఏం చెప్తున్నారు పోలీసులు? ఇప్పుడు వాళ్ళని రప్పించే ప్రయత్నాలు ప్రారంభించారా? మీ దగ్గర ఉన్న ఇన్పుట్ చెప్పండి. సరే, కేవలం ఆంధ్రప్రదేశ్ చెందిన 150 మందే కాదు, దేశవ్యాప్తంగా 5,000 మంది వరకు కూడా అక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొట్టమొదటిగా విశాఖపట్నానికి వచ్చిన 1930కి వచ్చిన సైబర్ కాల్కు సంబంధించి ఒక కాల్ తోటి మొత్తం అంతా తీగలాగితే డొంకంతా కదిలినట్టు తెలిసింది. ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ను మొత్తం కూడా విశాఖ పోలీసులు ఛేదించారు. మొట్టమొదటిగా విశాఖపట్నం నుంచి కొంతమంది యువకులను డేటా ఎంట్రీ జాబులు ఇప్పిస్తామని ఒక్కొక్కరి దగ్గర నుంచి 150,000 రూపాయలు తీసుకుని అక్కడి నుంచి బ్యాంకాక్ తీసుకువెళ్ళి బ్యాంకాక్ నుంచి కంబోడియాకి తరలించి అక్కడ 2 సైబర్ టవర్స్ను ఏర్పాటు చేసి ఒక టవర్ నుంచి మరొక టవర్కి మారుస్తూ అక్కడ చిత్రహింసలు పెట్టి కనీసం ఒక పూట తిండి కూడా పెట్టకుండా వారు చెప్పినట్టు చేస్తే మాత్రమే వారికి తిండి పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో చాలా చిత్రహింసకు గురవుతున్నారు. అయితే వారిని చైనా దేశీయులు, ముఖ్యంగా కంబోడియా దేశంలో చైనా దేశీయులు వచ్చి అక్కడ 2 సైబర్ టవర్స్ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి భారతీయులను సైబర్ అటాక్స్ చేయాల్సిందిగా, అంటే సైబర్ నేరాలకు పాల్పడాల్సింది కనుక పూర్తి స్థాయిలో కూడా వాళ్ళు చిత్రహింసలు పెడుతున్నారు. అక్కడి నుంచే ముఖ్యంగా ప్రస్తుతం దేశంలో చాలా హల్చల్గా మారిన సైబర్ నేరగాలకు సంబంధించి ఫీడెక్స్ స్కామ్ కావచ్చు, అదేవిధంగా టాస్ గేమ్ పేరుతో జరుగుతున్న స్కామ్లు మొత్తం విశాఖపట్నంకి సంబంధించి సుమారు 80 నుంచి 100 కోట్ల వరకు స్కామ్ జరిగినట్లుగా విశాఖ పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా 100 కోట్ల వరకు కూడా స్కామ్ జరిగింది. మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి ఉద్యోగాల పేరుతో యువకులను తీసుకువెళ్ళి అక్కడి నుంచి మనపైనే అటాక్ చేస్తున్న దృశ్యాలను కూడా మనం చూసిన పరిస్థితి. అయితే మొట్టమొదటిగా విశాఖ పోలీసులు ఇక్కడి నుంచి ముఖ్యంగా కంబోడియాలో ఏర్పాటు చేసిన టవర్స్ సంబంధించి ఒక శాటిలైట్ చిత్రాన్ని కూడా విడుదల చేయడం జరిగింది. అక్కడే పూర్తిగా కూడా 2 టవర్స్లో వీరందరినీ కూడా బంధించి ఉంచి అక్కడ యువకులతో, ముఖ్యంగా యువకులతో ఈ విధంగా సైబర్ నేరాలకు పాల్పడే విధంగా కూడా చేస్తున్నారు. మరోవైపు యువతులను ప్రాస్టిట్యూషన్ చేయాలని కూడా చిత్రహింసలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కేవలం వచ్చిన ఒకే ఒక ఫిర్యాదుతోటి విశాఖ పోలీసులు మొత్తం ఆ కేసును ఛేదించడం జరిగింది. అయితే పూర్తిగా భారతదేశం సంబంధించి 5,000 మంది ఉన్నట్లు గుర్తించారు. 5,000 మంది సంబంధించి ఏ రాష్ట్రాలకు సంబంధించి ఉన్నారో వారి డీజీపీలకు సమాచారం ఇచ్చారు. అదేవిధంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్కి, అదేవిధంగా అంతర్జాతీయంలో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు కూడా సమాచారం ఇచ్చినట్లుగా విశాఖ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుందని ముగ్గురు అరెస్ట్ చేసినట్లుగా తెలియజేశారు. హరి. All right, Naresh, thanks for the inputs.